కేటీఆర్ గారి పిలుపు మేరకు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్నోడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యనమల లక్ష్మీనరసింహ గారి ఆదేశానుసారం మరి ఏదైతే హైకోర్టులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే దానికి మరి ఇప్పుడు రేవంత్ సర్కార్ కౌంటర్ 4 వారాలు గడువు ఇచ్చిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయకుండా మరి ఏవైతే పథకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కుట్ర చేసే విధంగా రద్దు చేసే విధంగా పక్కన పెట్టే విధంగా చేస్తున్నటువంటి ఏదైతే సందర్భం ఉందో మరి దానికి నిరసనగా ఈరోజు వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం చేపట్టి గౌరవ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరైతే ఏదైతే మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 అక్టోబర్ 2న మరి ఒక ఆడబిడ్డకు అంటే తల్లిదండ్రుల గుండెల మీద ఒక ఆడబిడ్డ కుంపటి కావద్దు, ఒక బరువు కావద్దు, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, వారు చదువుకోవాలి, బాల్య వివాహాలు తగ్గిపోవాలి, ఇక వారు శారీరకంగా మానసికంగా ఆర్థిక విద్య కోసం కావచ్చు ఒక ఉపయోగపడే విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాలు తీసుకొచ్చి ఈరోజు మహిళ ఆత్మ గౌరవానికి మహిళకు ఆర్థిక భరోసా ఇచ్చే విధంగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తూ ఉంటే మరి రేవంత్ రెడ్డి సర్కార్ మరి పథకాన్ని తుంగలో తొక్కే విధంగా అంటే హైకోర్టులో కౌంటర్ దాఖలు వేయకుండా ఈ విధంగా చేయకుండా అంటే వాళ్ళ ముఖ్యమంత్రులకు మంత్రులకు పెద్ద పెద్ద న్యాయవాదులతో లక్షల కోట్లు ఖర్చు పెట్టి న్యాయవాదులు పెట్టుకోవచ్చు, కానీ మరి దీనికోసం కౌంటర్ దాఖలు చేయకుండా ఈ విధంగా రద్దు చేసే ప్రక్రియ కోసం వాళ్ళు చేసిన కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్రను మరి తిప్పకొట్టే విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే దీన్ని కొనసాగించే వరకు కూడా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, తులం బంగారం కావచ్చు, వెంటనే వీటిని కొనసాగించే విధంగా రేవంత్ సర్కార్ వెళ్ళాల్సిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే కేసీఆర్ గారు మరి అధికారంలో ఉన్నప్పుడు మరి మహిళల కోసం మహిళల పక్షపాతిగా ఈరోజు మహిళల కోసం పెన్షన్స్ కావచ్చు, అదేవిధంగా ఒంటరి మహిళల పెన్షన్ కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కిట్ కావచ్చు, న్యూట్రిషన్ కిట్ కావచ్చు, ఒంటరి మహిళల కోసం పెన్షన్ కావచ్చు, బీడీ కార్మికుల కోసం పెన్షన్ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల కూడా మహిళా పక్షపాతిగా నిలిచిన కేసీఆర్ గారు మరి ఈరోజు చూస్తూ ఉంటే మహిళలకు మేనిఫెస్టో పెట్టే కూడా ఇవ్వకుండా 2000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పడం, అదే 1వ తారీఖు జీతాలు ఏ విధంగా పడతాయో ఉద్యోగులకు ఆ విధంగానే మహిళలు కూడా 2000 ప్రతి ఒక్క మహిళకి ఇస్తామని చెప్పడం, స్కూటీలు ఇస్తారని చెప్పడం, తుల బంగారం ఇస్తారని చెప్పడం, పెళ్ళైన వెంటనే పందిట్లోనే మా నాయకులు వచ్చి తుల బంగారం ఇస్తారని చెప్పడం, ఈ విధంగా మహిళను ఒక చిన్న చూపు చూసే విధంగా ఈరోజు మహిళను 1 మంది మహిళను కోటీశ్వరం చేస్తారు చెప్తున్నారు ఈ రేవంత్ సర్కార్. మరి ఈ పథకాలు ఇవ్వలేకపోతున్నారు, మీరు ఏ విధంగా మా కోటీశ్వరం చేస్తారు? చాలా మహిళలు ఒక చిన్న చూపు చూసే విధంగా మహిళలకు ఒక వెనుకబాటు వేసే విధంగా కూడా మహిళలను ఎదగనీయకుండా ఈ విధంగా చేస్తున్న రేవంత్ సర్కార్ బుద్ధి చెప్పే విధంగా ఈ విధంగా చేయడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో ఇంకా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఏదైతే మీరు మాట ఇచ్చారో మేనిఫెస్టోలో పెట్టిన ఏవైతే మీరు ఇచ్చారో తులం బంగారం కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, చెప్పిన విధంగా మాట తప్పకుండా చెప్పిన విధంగా ఇవ్వాలని తెలియజేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈయన ఎడల పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది, ముట్టడిలు చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ కోసం నిజంగా మైనార్టీ వర్గాలు వాళ్ళ పేదలు చాలా వరకు ఉంటారు, మరి వాళ్ళకు వెనుకబడిన వాళ్ళ కోసం ఈ విధంగా పథకాలు తీసుకొస్తే అదేవిధంగా పేద కుటుంబాలు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంతో ఆర్థిక భారంతో కూడుకున్నట్టు పని, మరి వారి కోసం ఈ విధంగా పథకాలు తీసుకొస్తే ఇవన్నీ కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ ఇవన్నీ కూడా తీసేసే విధంగా అసలు కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్ ఆనవాళ్ళు చేయకుండా చేయడం మీ జయజమ్మ వల్ల కూడా కాదు. ఇలాంటి పథకాలకు పేర్లు మార్చుకొని పెట్టడం మీతోటే ఎవరితోటి సాధ్యం కాదు. కాబట్టి రానున్న రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ విధంగా మరి పెద్ద ఎత్తున కూడా రానున్న రోజుల్లో నిరసన కార్యక్రమం చేపట్టిన సందర్భంగా తెలియజేస్తున్నాం.